అప్పుడు పేతురు యోహానుల వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అప్పుడు పొందారు. పేతురు యోహానుల వాళ్ళ మీద చేతులు ఉంచడం చూసినప్పుడు ఈ గారడీ సీమోను వాస్తవంగా సంఘంలో ఒక విశ్వాస అయిపోయాడు. విశ్వాస అయినప్పటికీ వీళ్ళలో ఆ పాత ప్రాచీన పురుషుడి యొక్క తత్వం ఇంకా పనిచేస్తూనే ఉంది. ఇది రక్షణలోనికి వచ్చిన విశ్వాసులందరికీ పాఠం. ఫస్ట్ పాఠమేమో నాయకులకు చెప్పా పరిశుద్ధాత్మ ప్రేరణతో, అయ్యా నువ్వు ఎంత సేవకుడివై ఎంతమందిని రక్షించినా నీ పైన నాయకత్వం ఒకటి ఉంది. ఆ నాయకత్వపు కాడిని విసర్జించి పూర్తిగా నేను స్వేచ్ఛాపరుడు అన్నట్టు ఎన్నడూ ప్రయత్నించొద్దు, ప్రవర్తించొద్దు, అది నీకు మంచిది కాదనే పాఠం అయిపోయింది. ఎవరి పని వాళ్ళు చేయాలి. సౌలు పని సౌలు చేయాలి, సమూయేలు పని సమూయేలు చేయాలి. లేవీయులు మోయాల్సినటువంటి మందసాన్ని ఎడ్ల బండి మీద ఎక్కించాడు దావీదు. ఎడ్ల బండి మీదన మందసం తీసుకురాబడాలి, లేదా లేవీయుల భుజాల మీదనా? వాక్యం ఎరుగుండి కూడా దాన్ని మీరాడు దావీదు. ఎడ్ల బండి మీద మందసాన్ని వేసుకొని తీసుకొస్తుంటే పెరేజ్ ఉజ్జా అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారింది. ఆ మందసం పెట్టె పడబోయింది. ఉజ్జా అనేవాడు ఆ మందసం పెట్టెను ఆపటానికి ట్రై చేశాడు. ఆ మందసం పెట్టెను పట్టుకున్నాడు. అంతే, అక్కడికక్కడే చనిపోయాడు. దావీదు గుండెల్లో దడొచ్చింది. ఆ ప్రాంతానికి పెరేజ్ ఉజ్జా అనే పేరు వచ్చిందంటే ఉజ్జా వినాశము అని. గుండె కొట్టుకుంది. దాన్ని ఇంకో చోట పెట్టించాడు, ఎందుకు వచ్చిన గొడవ అని. నాకు తెలిసి మళ్ళా పోయి చదువుకున్నట్టున్నాడు, అసలు ఏంది ఎక్కడ తేడా పడిందని. ధర్మశాస్త్రం చదువుకుంటే లేవీయుల భుజాల మీద అది మోసుకుంటారు రాబడాలనే సంగతి తెలిసింది. అప్పుడు ఇక మళ్ళీ సెకండ్ టైము లేవీయులను తీసుకొచ్చి వాళ్ళ భుజాల మీద మందసాన్ని తీసుకొని ఎట్లా దేవాలో అట్లా తెచ్చాడు. అంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చెయ్యాలి. వాళ్ళకి ఇవ్వవలసిన విలువ, వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం, వాళ్ళకి ఇవ్వవలసిన స్థానం ఎన్నడూ కూడా మనం తృణీకరించరాదు అనేది నాయకులకు పాఠం. ఇకపోతే విశ్వాసుల పాఠం ఏంటంటే, విశ్వాసులు మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతారు. ఆ మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వెంటనే యేసు ప్రభులు అయిపోరు. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వెంటనే అని యేసు ప్రభులు అయిపోరు. యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వంలోనికి రూపాంతరం చెందటానికి మొదటి అడుగు వేశారు. శరీరం ఇంకా ఉంది గనక దీనిలో ప్రాచీన పురుషుడు ఇంకా పనిచేస్తాడు అనే తత్వాన్ని గారడీ సీమోను చూపిస్తున్నాడు. వాడు వచ్చి అంటాడు, మీరు చేతులుంచినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు. ఎవరి దగ్గరికి పోయి? నాయకుల దగ్గరికి పోయి, స్తంభాల దగ్గరికి పోయి మాట్లాడుతున్నాడు వీడు. అసలు వీడు ఎవరితో మాట్లాడాలి? ఏదన్నా విషయం ఉంటే ఫిలిప్పుతో మాట్లాడాలి. ఎందుకంటే అక్కడ నాయకుడు ఫిలిప్పు. వీడు అట్లా కాదు, నేనంతా వీళ్ళ అబ్బే మన పాస్టర్ని చూసి కొంతమంది ఫీలింగ్ ఇస్తారే. మన సేవకులు ఎవరికన్నా కొంతమంది ఉంటారు మన సేవకులు, వాళ్ళు అక్కడ టేబుల్ దగ్గర కనపడితే అబ్బే వీళ్ళు కాదు, మనంతా డీలింగ్ చాలే మనతోనే. అసలు మనం వచ్చామని తెలిస్తే అసలు చేస్తాడు. మన డీలింగ్ అంతా ఆయనతోనే. వీళ్ళు అబ్బే అని కొంతమంది ఎగస్టాలు, సీమోన్ లక్షణాలు, గారడీ సీమోన్ లక్షణాలు అన్నట్టు. దేవుడు నియమించిన నాయకత్వానికి విధేయత చూపుట అనేది సద్భక్తుల లక్షణం. తృణీకరించకూడదు. నేనున్నప్పుడు నేను అందుతా, నేను అందకపోతే నేను నియమించినటువంటి నాయకులు, దేవుని ప్రేరణలో చేతులుంచి అభిషేకించి నిలబెట్టిన నాయకుల ద్వారా ప్రార్థనా సహాయం పొందొచ్చు, సలహా పొందొచ్చు, చేయొచ్చు, చెయ్యాలి కూడా. అబ్బాయి వీళ్ళెవరుగా శాలేమన్నా చేతులుంచితేనే అంటే కాదు. ఇంకా చెప్పాలంటే అసలు వాళ్ళు చేతులుంచి ప్రార్థించుట ద్వారా కూడా స్వస్థత కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. చాలామందికి అది తెలియదు.
చాలామందికి తెలియదు అది, చాలామంది. కానీ దేవుడు నియమించిన పాత్రల ద్వారా కూడా దేవుని కార్యాలు బలంగా జరుగుతాయి. ఈ సీమోను, ఈ గారడోడు ఫిలిప్పు కార్యాలు చేస్తుంటే చూసి బాప్తిస్మం పొందాడు కదా. ఇప్పుడు ఫిలిప్పు పక్క నుండి వీళ్ళు వచ్చి చేతులు పెడితే వాడికి అర్థమైంది, ఓహో ఈయన నంబర్ 2నా, వీళ్ళు నంబర్ 1నా, అంటే 2 మనకెందుకు, నంబర్ 1తోనే డీలింగ్ పెట్టుకుందాం. దేవునికి స్తోత్రం. నంబర్ 1 ఎవరు? పేతురు, యోహాన్లు. అందుకే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి పోయాడు, వాళ్ళతో చేతులు కాదు. వాళ్ళ సంగతి వీడికి తెలియదు. ఫిలిప్ అన్న అయితే అర్థం చేసుకునేవాడు వీడిని. వాళ్ళ దగ్గరికి పోయి, ఏమండే మీరు చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారన్న సంగతి నాకు అర్థమైంది. ఈ అధికారం ఏది, మీరు చేతులు ఉంచినప్పుడు ఆత్మను పొందేటువంటి, ఆ ప్రభావం పొందేటువంటి అవకాశం వాళ్ళకి దొరికిందంటే ఈ అధికారం మీరు కలిగి ఉన్నారన్న సంగతి మా ఫిలిప్ గారి ద్వారా మాకు అర్థమైంది. అదే చేతులు ఫిలిప్ గారు ఉంచవచ్చు, ఫిలిప్ గారు ఉంచవచ్చు, ఇన్ని కార్యాలు చేసినోడు చేతులు ఉంచవచ్చు. కానీ ఎందుకు చేతులు ఉంచలేదు అంటే, ఆ అధికారం పెద్దలది అన్నాడు, నాయకులది అన్నాడు, అపోస్తలులది అన్నాడు, నన్ను నియమించిన వాళ్ళది అన్నాడు. అంటే ఈ అధికారం మీది. నిజమే, ఈ అధికారాన్ని దేవుడు కూడా సపోర్ట్ చేశాడు. ఎందుకంటే మీరు చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదికి దిగి వచ్చాడు. బాగుంది, అయితే మీరు నాకు ఒకటి చేయండి అని వాడు కొంత వెండిని, డబ్బును మూట కట్టుకొచ్చాడండి. డబ్బును మూట కట్టుకొచ్చాడు. అంతకుముందు గారడీలు చేసి సంపాదించాడులే. స్తోత్రం. ఏం చేసి? గారడీలు చేసి, జనాల్ని మాయ చేసి, మోసం చేసి పైసలు సంపాదించాడు. వాడు అనుకున్నాడు, ఆ పాత విద్యలు నేర్పిన గురువులు అనుకున్నాడు వీళ్ళనే. ఆ పాత విద్యలు, ఆ లోకానుసారమైన విద్యలు నేర్పే గురువులు ఉంటారు, వాళ్ళు డబ్బులు తీసుకొని విద్యలు నేర్పుతారు. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది మీకు? మెజిషియన్స్ ఉన్నారు, మ్యాజిక్స్ నేర్పాలంటే కొంచెం పైసలు ఇస్తే అది తీసుకొని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ఇట్లా చేయరా ఇట్లా చేయరా అని. గారడి విద్యలు కూడా అంతే, అవి నేర్పాలంటే వాడికి కొంచెం డబ్బు ఇస్తే వాడు అది నేర్పుతాడు. ఆ మాంత్రిక విద్యలు కూడా అంతే, దానికి గురువు ఉంటాడు, వాడు డబ్బులు ఇస్తే పుస్తకాలు ఇస్తాడు, అలాగే ప్రాక్టీస్ కూడా వాడు చేపిస్తాడు దగ్గర ఉండి పైసలు ఇచ్చే కొద్దీ. వీడేమనుకున్నాడు, ఈ గారడి సీమోను పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చేటువంటి అధికారం కూడా అట్లా పైసలు ఇస్తే వచ్చింది అనుకున్నాడు. వీడి మైండ్ అట్టుంది. విశ్వాసుల మనసులు కూడా మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వెంటనే పూర్తిగా మొత్తం అసలు యేసు ప్రభులాగా చేంజ్ అవ్వటానికి వీడి బతుకు ఒక సాక్ష్యం. ఇంకా ప్రాచీన పురుషుడు, ప్రాచీన అలవాట్లు, ప్రాచీన వ్యవహారాల తాలూకు జీలు పనిచేస్తానే ఉంటుంది. అయితే ఆత్మ సంబంధి అయిన వాడు దేవుని ఆత్మ సహాయముతో ప్రాచీన పురుషుని యొక్క లక్షణాలను ప్రతిదినం చంపుతూ ఉండాలి. ఇది ఇక్కడ జరగాల్సినటువంటి తంతు. మీరు నేను మనందరం మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని వెంబడిస్తున్నాం. అయినప్పటికీ మన శరీరంలో పాప నియమం ఉంది. ప్రాచీన పురుషుని యొక్క జాడ పనిచేస్తుంది. అందుకే కొన్నిసార్లు టెంప్టేషన్ వచ్చినప్పుడు మన తత్వం మనకే అర్థమవుతుంటుంది. దేంది నేను మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కూడా ఏంది, కొన్నిసార్లు నేను పిచ్చిగా ప్రవర్తిస్తున్నానేంది అనే డౌట్ నీకు వచ్చింది. నీ ప్రవర్తనలో కొన్నిసార్లు లోకానుసారతలు కనబడ్డప్పుడు నీకు అర్థమైపోయింది నీలో ప్రాచీన పురుషుడు పనిచేస్తున్నాడని. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే నవీన స్వభావమును ధరించుకుంటూ ప్రాచీన స్వభావం అనగా ప్రాచీన పురుషుని నాశనం చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చూపించాను. ఒక కాఫీ పొడి రంగు నీళ్ళల్లో మంచినీళ్ళు పోస్తా ఉంటే ఆ లోపలున్న ఆ బ్లాక్ వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి కొంతసేపటికి అంత ప్యూర్ వాటర్ నింపబడిద్ది, స్వచ్ఛమైన మంచినీరు. ఆ వీడియో ఉంది. అంటే వాళ్ళు అక్కడ ఏమన్నా మీటింగ్ పెట్టుకుంటే, నాకు ఇప్పుడు వీడియో ఏర్లే, కానీ వాళ్ళు కానీ చురుగ్గా ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో అది వచ్చారు లైన్లోకి. చూడండి,
అది బ్లాక్ టీ టైప్ ఉంది కదా, అది ప్రాచీన పురుషుడు, నవీన పురుషుడు, లేదా ప్రాచీన స్వభావం, నవీన స్వభావం. స్టార్టింగ్ చేయనా, ఫస్ట్ స్టార్టింగ్ చేయమల్లి దాన్ని. అది ఫస్ట్ అది ప్రాచీన పురుషుడు అనుకోండి. మనం మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం. పొందకముందు అది అంతే ఉంది. పొందినాక ఇప్పుడు ఏం జరుగుతుంది? స్వచ్ఛమైన వాటర్ స్టార్ట్ అయింది ఇక మన లోపలికి. జీవజలం అంటే పరిశుద్ధాత్మ, స్వచ్ఛమైన నీరు ప్రవహించడం మొదలుపెట్టింది. ఇప్పుడు దేవ స్వభావం మనలో నింపటం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా నిండిందా? లేదు, క్రమక్రమంగా పాతదేమో పోతుంది, కొత్తదేమో నిండుతుంది. అలానే చూస్తూ ఉండండి. చూడంగా ఆ నీరు ప్రవహించంగా ఆ పాతదంతా పొయ్యి క్రమక్రమంగా మంచినీరు వచ్చి టోటల్ ప్యూర్ వాటర్ అయిపోయింది. చూడండి, గట్టి కొట్టి ఏం సచ్చు దెబ్బలు కొడతాం, కొట్టదలుచుకుంటే గట్టి కొట్టాలా, గుండె జబ్బులు రా,